స్వాతంత్ర పక్కుని కాల రాసిందే, ఎమర్జెన్సీ పెట్టిందే, భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ని ఓడగొట్టిందే. ఇంత చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రోజున దెయ్యాలు వేదాలు వల్లించినట్టు కొత్త కథలు చెప్తోంది. కొత్త నాటకాలకి ఈనాటి వారసుడు రాహుల్ గాంధీ అవుతున్నాడు అనమాట. ఒక రకంగా అంటే ఆయన అన్న మాటే హిందువుల గురించో లేదంటే అంటే హిందువులకి స్వాతంత్రం వచ్చిందనే మాట బేస్ చేసుకుని ఎస్సీలకో లేదంటే ఎస్టీలకో దళితులకి మైనార్టీలని వీళ్ళని పక్కన పెడుతోంది భారతీయ జనతా పార్టీ. అంటే వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా రాహుల్ గాంధీ వ్యాఖ్యల వెనక, ఆ కోణం వెనక అనిపిస్తుందా? సుదీర్ఘకాలపు రాజకీయాల్లో సిగ్గుపడాల్సిన ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ, ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకని ఎస్సీల అభ్యున్నతి చూడలేదు? ఎందుకని ఎస్టీల అభ్యున్నతి చూడలేదు? ఎందుకని వాళ్ళని కనీసం మంచి పొజిషన్స్లోకి తీసుకురాలేదు? ఈ రోజున నిన్న ఏదో చెప్తున్నాడు, 500 టాప్ ఫార్చ్యూన్ కంపెనీల్లో ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని. మరి 70 ఏళ్ళు ఏం పీకారు వీళ్ళు? దేశంలో 55 సంవత్సరాల పాటు వీళ్ళు టోటల్గా కలిపితే ఈ బీజేపీ పరిపాలించినటువంటి ఆ 10-15 సంవత్సరాలు తప్ప మిగతా 60-55 ఏళ్ళు ఎవడు పరిపాలించాడు ఈ దేశాన్ని? వీళ్ళే కదా పరిపాలించింది. 60 ఏళ్ళు దగ్గరగా పరిపాలింది వీళ్ళు, కానీ వీళ్ళ మద్దతుతో యునైటెడ్ ఫ్రంట్లు, నేషనల్ ఫ్రంట్లు. మరి ఇన్ని సంవత్సరాలు పరిపాలించినటువంటి వాడు ఎందుకని చెప్పి పారిశ్రామికవేత్తలుగా వీళ్ళ పార్టీకి సంబంధించిన ఎంపీలే కదా దోచుకు తిన్నది. బ్యాంకుల లోన్లు లక్షల కోట్ల రూపాయలు తీసుకుని మింగేసి కట్టంది ఎవడు? ఒక రాయపాటి ఎవరు, ఒక కావు